ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలను నెరవేర్చారంటారా? నెరవేర్చలే. ఏ హామీలు నెరవేర్చలేదు. ఒక హామీ కూడా నెరవేర్చలేదు. 15 సంవత్సరాలు 55 సంవత్సరాల వాళ్ళకి 1500 ఇస్తా అన్నారు కదా, అవి ఇవ్వలేదు. మరి అమ్మఒడి తీసి తల్లికి వందనం పెట్టాడు. అవి కొంతమంది పడుతున్నాయి, కొంతమంది పడతలేదు. అసలు ఏ పథకాలు నెరవేర్చలేదు. అసలు ఈ ప్రభుత్వమే బాగలేదు. చంద్రబాబు నాయుడు గారు మేము వచ్చిన అధికారులు ప్రజలందరూ ఆనందంగా ఉన్నారంటున్నారు. అవన్నీ వాళ్ళు కావాలని చెప్పుకుంటామే కానీ ప్రజలు చూస్తున్నారు కదా. ప్రజలు వాళ్ళు చెప్పంగా సరిపోదు కదా, లోకమంతా చూస్తుంది, ప్రజలు చూస్తుంది ఏం జరుగుతుందో అంతా. అన్నీ రైతు భరోసా ఇచ్చారు, తర్వాత జనవిజ్ఞం పెట్టి అన్ని మొత్తం రైతులకు బాగా చేశారు. తర్వాత మళ్ళీ అమ్మఒడి వేశారు. తర్వాత 50 సంవత్సరాలకి వైఎస్ఆర్ చేశారు. అన్నీ బాగానే ఉన్నాయి. చాలా తేడా ఉంది. జగన్మోహన్ రెడ్డి చిన్న వయసు సరే వాళ్ళ నాన్నగారు చెప్పిన నెరవేర్చారు. చంద్రబాబు నాయుడుకి అంత ఇంట్రెస్ట్ ఉన్నా, ఆయనకు అంత ఇది ఉన్నా కూడా ఆయన ఏం నెరవేర్చలేదు. జగన్ రెడ్డి గెలిచాడు కదా, ఎక్కడ ఓడిపోయాడు? జగన్ రెడ్డి గెలిచాడు, ఇప్పుడు గెలిచాడు. జగన్ రెడ్డి వాళ్ళు టాప్ చేసి వాళ్ళు గెలుపు చూపించుకున్నారు అంతే. ఆయన ఎవరు అంతానికి? పవన్ కళ్యాణ్ అసలు ఆయన గెలిచాడు ఏంటి? అక్కడ ఊరికి గెలుపు చూపించుకున్నాడు ఆయన. వచ్చాక ప్రజలు ఆనందంగా నిత్యావసర సరుకులు వస్తువులు రేట్లు కూడా లేవు, జగన్మోహన్ రెడ్డి టైంలో బాగా చేశారు అంటున్నారు. చూస్తున్నారుగా జనాలందరూ ఎలా తిడుతున్నారు కదండి, జనాలందరూ ఎలా తిడుతున్నారు చూస్తున్నారుగా. ఎందుక పీబీఎస్లు 4 బస్సులు పెడతారు అనుకుంటున్నారు, బస్సు కింద పడుతున్నారు. ఆ గుద్దు కూడా కొట్టుకోవడాలు సరిపోతున్నాయి ముందు ఆ బస్సులు. కొన్నాక ఇచ్చింది, అన్ని ఎక్కడ ఇచ్చాడో 2, 3 పెట్టాడు అంతేగా. ఫ్రీ గ్యాస్ అసలు రాలేదు, ఎవరికి రాలేదు అసలు. అసలు ఒక్క బండ కూడా రాలే. 15 రూపాయలు పడేది కూడా పడతారు అసలు. అసలు ఏం బాగాలేదు ప్రభుత్వం అసలు. కంపంగా వస్తారు. మొన్న వచ్చింది జగన్ రెడ్డి, మళ్ళీ గెలబోయేది కూడా జగన్ రెడ్డి. వాళ్ళు ఎవరండి రావటానికి అంతానికి? ప్రజలు వాళ్ళు కొనేసారండి ప్రజల్ని వాళ్ళు కొనేయలేదు కదా. మొత్తం మా వైపే ఉన్నారు, వాళ్ళ వైపు ఏం లేరు. వాళ్ళ వైపు అంత డమ్మి. అసలు నారా లోకేష్ గురించి పడుచుకునే వాళ్ళే లేరు. ఆయన ఆ రెడ్ బుక్ పెట్టుకున్నాడు, కావాలని కచ్చిపూర్తంగా పెట్టుకుని కచ్చి తీర్చుకుంటున్నాడు జనాల మీద. కంపంగా వస్తారు.